బలవంతులను దండించడం, బలహీనులను రక్షించడం ధర్మ పద్ధతి. అందుచేత దుర్మార్గుల అపరాధాన్ని బట్టి నేను దండిస్తూ ఉంటాను అని శివుడు కరుణించాడు. అప్పుడు శివుని నుండి వీడ్కోలు పొంది ఇంద్రాది దేవతలు ఋషులతో కలిసి రాగా బ్రహ్మ రుద్రుని ముందుంచుకుని దక్షాధ్వర స్థలానికి వెళ్ళాడు. మునులు, ఋత్విక్కులు, దేవతలు శివుని యోగ ప్రభావంతో అవయవాలన్నీ కలిగి పూర్వ శరీరాలతో ప్రకాశించారు. అలా దక్షుని మేఘముఖం కలవానిగా చేస్తే నిద్ర నుండి మేల్కొని లేచినట్లు ఈశ్వరుడు చూస్తూ ఉండగా దక్షుడు లేచి ముందర ఉన్న శివుని చూడగానే శరత్కాలంలో బురదపోయిన సరస్సులా దక్షుని మనస్సు శివద్వేషంతో పుట్టిన కల్మశాలన్నీ పోయి నిర్మలుడై శివుని స్తుతింప మొదలుపెట్టాడు. మృతి చెందిన సతీదేవిని తలుచుకుని అనురాగంతోనూ ఉత్కంఠతోనూ బాష్పాలతో నిండిన కనులు కలిగి పలుకలేక చిట్ట చివరకు ఎలాగో అణుచుకుని ప్రేమాతిరేకంతో సర్వేశ్వరుడైన హరునితో ఇలా అన్నాడు: విను నీకపరాధుడనగునను దండించుటిది దండనముగాదు మదిన్నను రక్షించుటగా మనమునదలతును దేవ అభవ పురహర రుద్రా. దేవా, పురహర, రుద్రా, విను, నీకపరాధం చేసిన నన్ను ఇది దండించటం కాదు, రక్షించడమే అని భావిస్తున్నాను. జై శ్రీకృష్ణ.